దేవుని ప్రజలారా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నామండి. మరొకసారి బైబిల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనే మా యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము గత చాలా క్లాసులలో బైబిల్ యొక్క గొప్పతనము, బైబిల్ ఎంత మహోన్నతమైనది, దేవుని వాక్యమైన బైబిల్ మన చేతిలో రావడానికి ఎంతోమంది ఏ విధంగా త్యాగాలు చేశారు, మరి బైబిల్ మహోన్నత గొప్పతనం వివరించడానికి కూడా, లేకపోతే దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డల మధ్యలో తీసుకెళ్ళడానికి ఎంతమంది ఏ రకంగా తమ ప్రాణ ధన సమస్తము త్యాగం ఏ విధంగా చేశారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. దాని తర్వాత కూడా మనము అద్భుతమైన విషయాలు బైబిల్ యొక్క మహోన్నతమైన గొప్పతనాన్ని వివరిస్తూ మనం చూసాము. అయితే లాస్ట్ క్లాస్లో మనం చూసింది ఏంటి? నంబర్స్ యొక్క 2వ చాప్టర్లో 1 నుండి 2వ చాప్టర్లో దేవుడు తన మహోన్నతమైన ప్రణాళికను ఏ విధంగా ఎన్నో వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు రాకమునిపే, తన మానవ అవతారంలోకి రాకమునిపే, మానవాళి యొక్క సమస్త పాపముల కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టక మునిపే ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలకు, ఇజ్రాయెల్ సైనికులకు మరి ఒక గుంపులుగా ఏర్పాటు చేసినప్పుడు మోషే ద్వారా మరి ప్రత్యక్ష సాక్ష్యపు మందిరాన్ని కట్టమని, ఆ మందిరం యొక్క చుట్టూ ఏ విధంగా దేవుని ప్రజలు మరి ఆ కాల్బలము 6 లక్షల మంది ఏ విధంగా చుట్టూరా కూర్చోవాలి, వారి యొక్క జెండల్ని పట్టుకొని, వారి యొక్క ధ్వజాల్ని పట్టుకొని ఏ విధంగా తమ టెంట్లు వేసుకోవాలి, ఏ విధంగా దేవుని ప్రజలు ఏ విధంగా కూర్చోవాలి, లేకపోతే వాళ్ళ హాల్ట్, వాళ్ళ యొక్క స్టే అనేది ఏ విధంగా ఉండాలి అనే అద్భుతమైన విషయాలు మనం చూసినప్పుడు, అది ఒక ఏరియల్ వ్యూ అంటే పై నుండి చూస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఒక సిలువ ఆకారంలో ఏ విధంగా కూర్చుంది అనే ఆ వీడియోని మనము కావాలంటే లింక్లో మీకు వస్తూ ఉంది, ఐ బటన్లో మీరు చూడొచ్చు. అయితే ఈరోజు దేవుని ప్రజలారా, ఈ బైబిల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనే సిరీస్లో మనం మరి ఒక అద్భుతమైన టాపిక్, దాని రిలేటెడ్గానే మనం చూస్తూ ఉన్నాము. ఆ టాపిక్లో ముందుకు వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. సర్వోన్నతుడా, సర్వాధికారి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రములు. మా దేవా, మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ బైబిల్ ఎంత గొప్పది ప్రభువా. అవును తండ్రి, సర్వోన్నతమైన నీ వాక్యము మా చేతుల్లో రావడానికి ఓ ప్రభువా, మీ యొక్క ప్రణాళిక ఎంత గొప్పది ప్రభువా. అవును తండ్రి, మరొకసారి తండ్రి, ఇంత విలువైన వాక్యము మా చేతిలో ఉండుండగా తండ్రి, మేము దానికి ఎంతగా తండ్రి మరి విధేయత చూపుతున్నాము, ఎంతగా తండ్రి దాన్ని నీ వాక్యాన్ని చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, ఎంత సమయాన్ని ఇస్తున్నామనే విషయాన్ని కూడా మీరు ఎంతగానో మాకు గుర్తు చేస్తున్నారు. మీకు వందనాలు ప్రభువా. మరి మీ వాక్యంలో ఉన్న అద్భుతమైన విషయాల్ని, దాగి ఉన్న రహస్యాలను, మర్మములను తండ్రి ఒక్కొక్కటిగా తండ్రి మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ బైబిల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తండ్రి మీరు అనేక విషయాలు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు. మరొకసారి తండ్రి, ఒక ప్రాముఖ్యమైన అంశం ద్వారా ఈరోజు మరి క్లాస్లో తండ్రి మాకు అనేక విషయాలు నేర్పించమని, వింటున్న ప్రతి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, ఇంకా అనేకులకు తండ్రి ఈ వీడియోస్ని కూడా షేర్ చేయడానికి సహాయం చేయి. తద్వారా సువార్తను తండ్రి, లేకపోతే గొప్ప బైబిల్ యొక్క విషయాల్ని తండ్రి అర్థం చేసుకొని మేము బలపడడానికి, ఇతరుని బలపరచడానికి సహాయం చేయమని మరొకసారి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, అయితే ఈ విషయాలు కొత్తవేమి కావు, కానీ ఒక అద్భుతమైన విధానంలో దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యానికి ఒక అద్భుతమైన విషయం, గుణం ఉంది. ఎవరి ద్వారైనా ఏదో ఒక రకంగా నూతనంగా దేవుడు మాట్లాడగలడు. ఒకే విషయము అనేక మంది దేవుని బిడ్డలు అనేక రకాలుగా అర్థం చేసుకోగలరు. లేకపోతే దేవుడు ఒకటే విషయం ద్వారా, ఒకటే అంశం ద్వారా ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది దేవుని ప్రజలు, లేకపోతే దేవుని ప్రవక్తలు, దేవుని పాస్టర్స్ అనొచ్చు, మినిస్టర్స్ అనొచ్చు, ఇంకెవరైనా సేవకులు
ఒకటే అంశాన్ని అనేక రకాలుగా ఏ విధంగా అయితే ప్రకటించగలరో, అదేవిధంగా దేవుని వాక్యము, ఒకటే వాక్యము దేవుడు అనేక రకాలుగా మనకు తన వాక్యాన్ని, సువార్తని ప్రకటించగలడు. అదే విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. అద్భుతంగా మరి మోషే గారు దేవుని దగ్గరికి మరి ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసత్వం నుండి తీసుకొచ్చిన తర్వాత వారు ఎడారి గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేకి పిలిపించి మోషేతో చెప్పాడు. ఏమని అంటే, నువ్వు ఒక ప్రత్యక్ష సాక్ష్యపు మందిరము, గుడారము, టెబర్నాకిల్ అని అంటారు, టెబర్నాకిల్ని కట్టమని చెప్పాడు. దాన్ని ఏ విధంగా కట్టాలి, దాని చుట్టూరా ఏ విధంగా ఉండాలి, ఏ వస్త్రములను వాడాలి, ఏ దారాలను వాడాలి, ఎలాంటి కొలతలు ఉండాలి అని, దాంట్లో మరి ఆ ప్రత్యక్ష గుడారపు మందిరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి ఏంటి అని చాలా డీటెయిల్గా మనకు నిర్గమకాండము 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు దేవుడు చాలా చక్కగా ఏ విధంగా ఆ కొలతలు, ఆ డీటెయిల్స్ అని ఇచ్చాడు. తర్వాత దేవుడి ప్రజలు మరి మోషే ఆధ్వర్యంలో ఆ మందసం, ఆ ప్రత్యక్ష సాక్ష్యపు మందిరాన్ని, ఆ గుడారాన్ని ఏ విధంగా కట్టారు, దాంట్లో ఉండాల్సిన వస్తువులు లేకపోతే అంశములను ఏ విధంగా మరి వాళ్ళు చేశారు అనే విషయాలన్నీ కూడా క్లియర్గా మరి నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి 40 వరకు ఉంది దేవుని ప్రజలారా. అందుకోసమే ఈరోజు మనం బైబిల్ వాక్యంగా నిర్గమకాండము 25వ అధ్యాయము మనం ఒకసారి చూస్తూ ఉన్నాము. ఏమని అంటే 25వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే 8, 9 చదువుదాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధంగా మందిరం యొక్క రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుని ప్రజలారా, దేవుడు మోషేకి ఒక ప్లాన్ ఇస్తున్నాడు. ఏమని అంటే ఆ ప్లాను 25వ అధ్యాయం నిర్గమకాండం 25లో 8, 9 మనం చూసాము. ఏంటంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. దేవుని ప్రజలారా, దేవుడు అప్పటి వరకు దేవుని ప్రజల మధ్యలో లేకపోతే దేవుని ప్రజలతో తన ప్రజెన్స్ ఉంచడం అనేది చాలా రేర్గా ఉంటా ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎంచుకున్న తర్వాత మరి ఆ ఎడారి ప్రాంతం గుండా 40 సంవత్సరాలు తన బిడ్డల్ని ఒక అద్భుతమైన విధానంలో నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారితో చెప్తా ఉన్నాడు, నేను వారి మధ్యలో నివసించినట్లు నాకు వాళ్ళు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయాలి అని చెప్తా ఉన్నాడు. నిర్మించాలి, పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అంటే దేవుని ప్రజలారా, దేవుడే కోరుకుంటా ఉన్నాడు మన మధ్యలో నివసించడానికి. అయితే నేను నీకు కనపరచు విధంగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నింటినీ రూపమును నిర్మించాలి. అంటే మన ఇష్టం వచ్చినట్టు నిర్మించడానికి లేదు. దేవుని మందిరం అనేది దేవుని విధానంలో దేవుడు చూపించినట్టుగా దేవుడు ఏ విధంగా ఎక్కడ ఎలా చేయమంటే అలా చేయాల్సి ఉంటుంది దేవుని ప్రజలారా. దీనికి చాలా ఈరోజు కూడా మనకు మరి సంఘం కట్టే విషయంలో కానీ సంఘాన్ని నడిపించే విషయంలో అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అయితే మనం డీటెయిల్గా వాక్యం గురించి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ఈరోజు చూస్తూ ఉన్నాము, మన గత క్లాస్ కంటిన్యూషన్ అనుకోవచ్చు. మనము టాబర్నాకిల్లో మనము బయట సైడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా తమ టెంట్లు వేసుకోవాలి, యూదా గోత్రం వాళ్ళు, తర్వాత రూబేను వాళ్ళు, గాదు వాళ్ళు, తర్వాత ఎఫ్రాయిం వాళ్ళు ఏ విధంగా తమ టెంట్ వేసుకోవాలి, వాళ్ళ నెంబర్స్ ఎంత అని చూసినప్పుడు అవుట్ సైడ్ మనం చూసాం. అవుట్ సైడ్ ఏ విధంగా అది జరుగుతూ ఉంది, అవుట్ సైడ్ ఏ విధంగా వాళ్ళు కూర్చోవాలి, సో దాని ద్వారా ఏ విధంగా దేవుడు సువార్త ప్రకటించాడు మనకు అనే విషయాన్ని మనం చూసాం. అయితే ఈరోజు టెబర్నాకిల్ లోపల, బయట కాకుండా ఇప్పుడు ఈరోజు మనం టెబర్నాకిల్ లోపల ఏ విధంగా అరేంజ్మెంట్ ఉన్నాయి, దాని ఉపకరణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ అరేంజ్మెంట్ పిక్చర్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, లాస్ట్ క్లాస్లో మనము అనుకున్నాము, దేవుడు భాష అనేది కమ్యూనికేషన్ కోసం, అంటే మనకు తెలిసింది ఇతరులకు చెప్పడానికి, లేకపోతే దేవుడు తన విషయాల్ని మనకు చెప్పడానికి, మనం చెప్పేది తనకు అర్థం అవ్వడానికి మన మధ్యలో ఒక భాష అనేది ఏర్పాటు చేశాడు. అయితే మనం గత క్లాసులో అనుకున్నాము 2 భాషలు ఉన్నాయని. ఒకటి
న్యూమరిక్ లాంగ్వేజ్ అంటే నంబర్ భాష, రెండవది వర్బల్ భాష అంటే మనం రెగ్యులర్గా చదివేది. తర్వాత ఇంకొక భాష కూడా దేవుడు బైబిల్లో వాడడం జరిగింది. అది కూడా మనం అనుకోవచ్చు ఒక భాష అంటే కంటిన్యూగా ఆ ఒక భాష ఉంటుందని కాదు, కానీ వర్బల్గా అయితే ఒక భాష కంటిన్యూ ఉంది. కానీ న్యూమరిక్ లాంగ్వేజ్ అండ్ పిక్చర్ లాంగ్వేజ్, ఈ రెండు లాంగ్వేజెస్ దేవుడు అవసరాన్ని బట్టి వాడిండు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే పిక్చర్లను బట్టి కూడా, అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉపమానం కావచ్చు, లేకపోతే ఒక పిక్చర్ అంటే ఒక ఫోటోగ్రాఫ్, లేకపోతే ఒక సన్నివేశము, లేకపోతే ఒక ఒక డయాగ్రామ్, ఒక సైన్, లేకపోతే ఒక గుర్తు, ఒక సూచనలను చూసి మనము విషయాన్ని అర్థం చేసుకునేది దేవుడు పిక్చర్ లాంగ్వేజ్ని వాడినట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం చూసేది, నిన్నటి లాస్ట్ క్లాస్లో మనం చూసింది నంబర్ లాంగ్వేజ్ అయితే ఈరోజు మనం చూస్తున్నది పిక్చర్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. పిక్చర్ లాంగ్వేజ్ కూడా దేవుడు వాడినట్టు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈరోజు దేవుని ప్రజలారా, మనం చూస్తున్న ఈ టాబర్నాకిల్లో ఏమున్నాయంటే 3 తెరలు ఉన్నాయి. ఒకదాని తర్వాత 3 తెరలతోటి ఈ ఔటర్ తెరలు కట్టాలని చెప్పాడు దేవుడు. తర్వాత 3 తెరలు, తర్వాత దీంట్లో 3 పోర్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష గుడారపు ఆవరణం, ఇది ముందు ఉన్నది ఇక్కడ వరకు ఆవరణం, ప్రత్యక్ష గుడారపు ఆవరణం, లేకపోతే మందిరం యొక్క ఆవరణం ఇది. తర్వాత ఇక్కడ పరిశుద్ధ స్థలము, ఈ పోర్షన్ వచ్చేసి రెండవ పోర్షన్, ఇది పరిశుద్ధ స్థలం. తర్వాత మూడవ పోర్షన్ వచ్చేసి అతి పరిశుద్ధ స్థలము. దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుడు ఒక అడ్డు తెర, ఏంటి, అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డు తెర పెట్టడం జరిగింది. అందుకోసమే దేవుని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద తన ప్రాణాన్ని బలియాగం చేసినప్పుడు దేవాలయం యొక్క అడ్డు తెర ఏదైతే ఉందో అది చిరిగిపోయింది అని, పైనుండి క్రిందికి చిరిగింది అని మనకు బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న అడ్డు తెర అనేది తొలగిపోయి మనము డైరెక్ట్గా దేవుడితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు మార్గాన్ని ఏర్పరిచారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము ఈ అంశాలు ఏవైతే ఉపకరణాలు ఉన్నాయో మధ్యలో, అవి మనకు టోటల్గా 6 ఉన్నాయి. సో 6 అంశాలు, తర్వాత టోటల్ టెబర్నాకిల్ మొత్తం కలిపి 7 విషయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ 7 విషయాల అర్థాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్గా చూద్దాము. ఎందుకంటే మనకు సమయం అంత లేదు కాబట్టి మనము ఈ క్లాస్లో ఓన్లీ అసలు పిక్చర్, ఆ ఉపకరణాలు ఏమేమి ఉన్నాయి, తర్వాత వాటిని ఎలా అరేంజ్ చేయాలి అని, ఎందుకు దేవుడు ఈ క్రమంలోనే ఎందుకు పెట్టాడు అనే విషయాన్ని మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 1 వచ్చేసి ఆర్క్ ఆఫ్ కవనెంట్స్, అంటే సాక్ష్యపు మందసం అని అంటా ఉన్నాం. మనం చూడండి, ఎక్సోడస్ అంటే నిర్గమకాండం 25వ అధ్యాయం 10 నుండి 12 చూస్తే మనము, వారు తుమ్మకర్రతో ఒక మందసంను చేయాలి, తుమ్మకర్రతో ఒక మందసం చేయాలి. అది 25వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఒక మందసాన్ని చేయాలి, ఇది తుమ్మకర్రతో చేసిన మందసము. అయితే దాని మీద ఇంకా ఏమేమి ఉండాలి, తర్వాత మందసం లోపల ఏముండాలి, 16వ వచనం, ఆ మందసంలో నేను నీకు ఇచ్చు శాసనములు ఉంచవలెను. అట్లా పైన 19 చూస్తే మనము, ఈ కొనను ఒక కెరూబు, ఆ కొనకు ఒక కెరూబు. సో కరుణాపీఠము, దాని 2 కొనలు కెరూబులు దానితో ఏకాండంగా చేయవలెను. అంటే ఇటు ఒక కెరూబు, అటు ఒక కెరూబు, మధ్యలో కరుణాపీఠము అనేది ఉండాలి. అంటే దేవుని సింహాసనమును చూపిస్తూ ఉంది ఆర్క్ ఆఫ్ కవనెంట్స్. కాబట్టి మనం ఎక్కువ డీటెయిల్స్, ఇంకా అద్భుతమైన అసలు ఆర్క్ ఆఫ్ కవనెంట్ అంటే ఏంటి, దేవుని మందసం అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉన్నాయి, దాని యొక్క అప్లికేషన్ ఏంటి, అసలు దేవుడు దాన్ని బట్టి మనకేం నేర్పిస్తున్నాడు అనే విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద టాపిక్. కాబట్టి ఆ టాపిక్స్లోకి మనం వెళ్ళట్లేదు. అసలు ఆ ఉపకరణాలను దేవుడు ఈ ఆకారంలోనే ఎందుకు, పిక్చర్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎందుకు అరేంజ్ చేశాడు అనే విషయాలు. అయితే ఇవి ఇక్కడే ఇట్లా ఉన్నాయా అనే విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. లేకపోతే మనం కావాలని అరేంజ్ చేసుకున్నామా, దేవుడు చెప్పిండా? ఒకవేళ దేవుడు చెప్తే అసలు దాని వెనకాల దేవుడి యొక్క ఉద్దేశం ఏంది, దేవుడు ఏమి ఊహించి ఈ విషయాన్ని చెప్పాడు. దేవుడు ఎప్పుడు మనకు అద్భుతంగా, నిన్నటి లాస్ట్ క్లాస్లో మనం చూసాం కదా, అట్లనే దేవుడు ఏమన్నాడు, మోషేను ఒక ఇత్తడి సర్పమును ఎత్తమన్నాడు. ఇత్తడి సర్పము యొక్క
పిక్చర్ని ఎత్తమని చెప్పిండు. ఇత్తడి సర్పం వైపు ఎవరైతే చూస్తారో ఆ ఎడారిలో పాము కాటేసినప్పుడు అప్పుడు వాళ్ళకి న్యాయం అవుతుందని చెప్పాడు. దేవుడు ఆ పిక్చర్ని దేనికి వాడిండు అది మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద బలియాగం అయితే అప్పుడు ఆ శిలువ యాగాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే చూసి ప్రభువా నా కోసమే నువ్వు ఈ శిలువ బలియాగం చేశావు అని ఎవరైతే అంగీకరిస్తారో వారికి పాప విముక్తి జరుగుతుందనే ఏదైతే సింబల్ ఉందో, ఏదైతే గుర్తు ఉందో దానికోసం అది చేసినట్టుగానే దేవుడు ప్రతిదీ కూడా ఏదైనా ఒక పిక్చరు, ఏదైనా ఒక విధానము మనకు బయలుపరుస్తూ ఉన్నాడంటే దాని వెనకాల దేవుడి ఉద్దేశం ఏదో ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే అద్భుతంగా దేవుడు రివీల్ చేసి ఉన్నాడు. సో మనం రెండు విషయాలు చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఒకటి మొత్తం టాబర్నాకిల్ ఉంది, దాంట్లో మొదటిగా మనము ఆర్క్ ఆఫ్ కవెనెంట్ సాక్ష్యపు మందసం గురించి చూస్తూ ఉన్నాము. ఇప్పుడు రెండో పాయింట్గా ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ధూపవేది అనేది ఒకటి చేయమన్నాడు దేవుడు. అది ఇక్కడ ఉంది రెండో పాయింట్గా మనం చూస్తూ ఉన్నాము. ఒకటి ఆర్క్ ఆఫ్ కవెనెంట్, రెండోది ధూపవేది అంటే పేరులోనే మనకు అర్థమవుతా ఉంది. అయినా కూడా ఒకసారి వచనం చూద్దాం మనం. ఎక్సోడస్ చాప్టర్ 30:1-2, నిర్గమకాండము 30 అధ్యాయము చాప్టరు 1-2 చూస్తే మనము, మరియు ధూపం వేయుటకు నువ్వు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను, దాని పొడుగు దాని వెడల్పు అని దాని మొత్తం డీటెయిల్స్ దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ దేవుడు అదేవిధంగా మనం 30 అధ్యాయంలోనే చూస్తూ ఉన్నాము. 30 అధ్యాయము నిర్గమకాండం 30 అధ్యాయం 36వ వచనంలో చూస్తే దానిలో కొంచెము పొడి వేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని సాక్ష్యపు మందసము ఎదుట దాన్ని ఉంచవలెను, అది మీకు అతి పరిశుద్ధంగా ఉండవలెను. అది ఎక్కడ ఉండాలి అంట? ఏదైతే ధూపవేది ఉందో ప్రత్యక్ష గుడారంలోని, ప్రత్యక్ష గుడారం అంటే ఈ పోర్షన్ ప్రత్యక్ష గుడారంలోని మందసం ఎదుట, మందసానికి ముందే ఇమ్మీడియట్గా ఏముండాలి ముందు అంటే దేవుడు మనకు చెప్తా ఉంది ఏంటంటే ధూపవేదిని ఉంచాలి అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మూడోది మనం చూస్తూ ఉన్నాము క్యాండిల్ స్టిక్స్. దీన్ని మనం దీపస్తంభం అని అంటారు. దీపస్తంభం ఎక్కడ ఉండాలి అనేది కూడా మనం చూస్తే ఫస్ట్ అసలు ధూపస్తంభం అంటే ఏంటో చూద్దాం మనం. 25వ అధ్యాయము 31-40 మనం చూస్తే 25వ అధ్యాయం 31-40, 25లో 31-40 చూస్తే, మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలను, నకిసీ పనిగా ఈ దీపవృక్షం చేయవలను. చూశారండి, దేవుడు మేలిమి బంగారంతో దాన్ని చేయాలని అంటా ఉన్నారు. ఈ దీపవృక్షం ఏదైతే ఉందో ఈ మొత్తము మేలిమి బంగారంతో చేయమన్నాడు. మరి మందసాన్ని దేవుడు మరి దీపవేదిని ఏమో తుమ్మకర్రతో చేయమన్నాడు, కానీ దీన్ని మాత్రం మేలిమి బంగారంతో చేయమన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క దానికి అసలు దాని అర్థం ఏంటి, లేకపోతే ఆ కర్రతో ఎందుకు చేయాలి, బంగారంతో ఎందుకు చేయాలి, అట్లా ప్రతి దానికి కూడా అర్థాలు ఉన్నాయండి. సో అవన్నీ మనం డీటెయిల్గా పోవట్లేదు. అయితే ఇప్పుడు మనము ఏ దిక్కున ఏది పెట్టాలి అనేది మనం చూస్తూ ఉన్నాము. దీపస్తంభం ఎక్కడ ఉండాలి టబర్నాకిల్లో అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటే 40వ అధ్యాయము 24వ వచనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 24వ వచనము. అదేమంటే, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచాడు. బల్ల ఎదుట దక్షిణ దిక్కున మనకు ఇది పెట్టమని చెప్తా ఉన్నాడు. దీపవృక్షం ఎటు సైడ్ ఉండాలి? దక్షిణాన. అంటే వాళ్ళకు ఈస్ట్ ఇటువైపు ఉందనుకోండి, అయితే ఇటు నుండి చూస్తూ ఉంటే రైట్ సైడ్ ఏదైతే ఉందో అది దక్షిణం అవుతుంది. దక్షిణం వైపు రైట్ సైడ్ ఏముండాలి అంటే దీపస్తంభం ఉండాలని చెప్తా ఉన్నాడు. దేవుని ప్రజలారా, మనం 4వదిగా టేబుల్ ఆఫ్ షీ బ్రెడ్ అంటారు. టేబుల్ ఆఫ్ షీ బ్రెడ్ అంటే సముఖపు రొట్టెలు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సముఖపు రొట్టెలు ఎక్సోడస్ చాప్టర్ 25-23 ఉన్నాయి. అంటే 25వ అధ్యాయం నిర్గమకాండం 25వ అధ్యాయము 23-30 వరకు మనం చూస్తే 25వ అధ్యాయము 23-30 వచనాలు మనం చూస్తే సముఖపు రొట్టెల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. 23 నుండి చూస్తా ఉన్నాం. మరియు నువ్వు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను, దాని పొడవు ఎంత, దాని ఎడల్పు ఎంత అనే విషయాన్ని కూడా అక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత నిత్యము నా సన్నిధి 30వ వచనం చూస్తూ ఉన్నాము. నిత్యమును నా సన్నిధిని, సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను.
దేవుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, నిత్యము ఆ బల్ల మీద ఎప్పుడు సముఖపు రొట్టెలు అనేది ఉండాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజల ఇప్పుడు 4 విషయాలు మనం చూసాము. 1 మందసము, 2ది ధూపవేది, 3ది దీపస్తంభము, 4ది సముఖపు రొట్టెలు ఉండే ఒక తుమ్మకర్రతో చేసిన బల్ల. టేబుల్ ఆఫ్ సీబెడ్లో సముఖపు రొట్టెలు పెట్టే ఆ టేబుల్ ఎక్కడ ఉండాలనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అదే నిర్గమకాండం 40వ అధ్యాయము 22 నుండి మనం చూస్తూ ఉన్నాము. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరలకు వెలుపల బల్లను ఉంచిరి. అంటే అడ్డతెర అనేది ఇది, దీనికి వెలుపల ఉత్తర దిక్కున మనం చెప్పిన దక్షిణ దిక్కున ఏముంది, దీపస్తంభం ఉంది. ఉత్తర దిక్కున కోసకు ఏమంటే బల్ల పెట్టారు. ఆ బల్ల మీదనే సముఖపు రొట్టెలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనము 5వ విషయంగా చూస్తూ ఉన్నది బ్రాస్ లేవరు, అంటే ఇత్తడి గంగాళం. ఈ ఇత్తడి గంగాళం యొక్క ప్రయోజనం ఏంటి, తర్వాత అసలు ఆ ఇత్తడి గంగాళం అనే డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంది అని మనం చూస్తే ఎక్సోడస్ నిర్గమకాండము 30వ అధ్యాయము 17 నుండి మనం చూస్తూ ఉన్నాము. నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాము. 17 నుండి 21, 17 నుండి 21 చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును, ఇత్తడి పీటను ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. చూడండి, ఒక ఇత్తడితో చేసిన గంగాళం అంటే ఏం లేదు, ఒక పాత్ర, ఒక పెద్ద బౌల్ లాగా ఉండే పాత్ర, ఇక ఈ షేప్లో ఉండే ఒక గంగాళము, ఒక పాత్ర అనేది ఉండాలి. ఆ పాత్ర ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెట్టమంటున్నాడు, ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠానికి మధ్యలో. బలిపీఠము ఫస్ట్ ఉండే బలిపీఠానికి ప్రత్యక్ష గుడారం అంటే ఈ పోర్షన్ మొత్తము ప్రత్యక్ష గుడారము, ఇది ఆవరణము. సో ప్రత్యక్ష గుడారానికి ఆ తెరకి తర్వాత ఈ బలిపీఠానికి మధ్యలో ఏముండాలి, గంగాళం అనేది ఉండాలి అని చెప్తా ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఇప్పుడు మనం చూసింది ఇప్పటివరకు 5 అంశాలు, 1, 2, 3, 4, 5. ఇప్పుడు చివరిగా మనం చూస్తూ ఉంటే 6వ అంశము మనము బ్రాజెన్ ఆల్టర్, బలిపీఠము అని చెప్తా ఉన్నాడు దేవుడు. అది ఎక్సోడస్ 27, 1 నుండి 8 మనం చూస్తే, నిర్గమకాండము 27వ అధ్యాయము 1 నుండి 8 వరకు చూస్తే, మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నువ్వు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకంగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. చూడండి, క్లియర్గా దాని కొలతలతో సహా దేవుడు చెప్తా ఉన్నాడు. 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉండే ఒక బలిపీఠాన్ని చేయమని చెప్తా ఉన్నాడు. తర్వాత ఆ బలిపీఠాన్ని ఎక్కడ ఉంచాలి అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటే దేవుడు ఎంతో క్లియర్గా ఆ విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. దేవుడు ఎంతో క్లియర్గా మరి ఆ విషయాన్ని, బలిపీఠమును ఎక్కడ ఉంచాలి అనే విషయాన్ని కూడా ఎంతో క్లియర్గా మనకు చెప్తా ఉన్నాడు. దానికోసం మనము నిర్గమకాండము 40వ అధ్యాయము 6వ వచనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 6వ వచనం, ప్రత్యక్ష గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. అంటే ప్రత్యక్ష గుడారపు మందిరము ఏదైతే టోటల్, మందిరం అంటే టోటల్, దాని యొక్క ద్వారానికి ఎదుటనే, ద్వారానికి ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఏముండాలి అంటున్నాడు, మనకు బలిపీఠం ఉండాలని అంటున్నాడు. సో ఇప్పుడు మనం మొత్తం పిక్చర్ని ఒక్కసారి చూస్తే 7వ పాయింట్ ఏంటి, టెబర్నాకిల్, ప్రత్యక్ష గుడారపు మందిరం. అది మనకు ఎగ్జాంపుల్గా 40వ అధ్యాయం మనం ఒకసారి స్టార్టింగ్లోనే చూస్తే 40వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, మొదటి నెల మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. అంటే ప్రత్యక్ష గుడారపు మందిరము మొత్తం అనేది ఈ పోర్షన్ 7 అనేది మొత్తం పోర్షన్. ఇప్పుడు దాంట్లో 6 ఉపకరణాల గురించి మనం చూసాము. ఇవే మేజర్ ఉపకరణాలు 6గా ఉన్నాయి. అవి 1 మందసము, 2ది ధూపవేది, 3ది దీపవృక్షం, 4ది సముఖపు రొట్టెలు ఉండే బల్ల, 5ది గంగాళము, 6ది
బలిపీఠము. సో దేవుని ప్రజలారా, ఇప్పుడు మనకు అద్భుతంగా ఈ పిక్చరు దేవుడు ఏది ఎక్కడ పెట్టాలి అనేది చెప్పిన దాని ప్రకారము ఒక్కసారి కనుక మళ్ళీ ఎప్పుడైతే ఒక ప్రత్యక్ష గుడారపు మందిరంలో ఈ ఉపకరణములు ఈ విధంగా ఈ అరేంజ్మెంట్లో పెట్టి పైనుండి కనుక మనం ఏరియల్ పిక్చర్ని చూస్తే సేమ్ మళ్ళీ నిన్న లాస్ట్ క్లాస్లో మనం అనుకున్నట్టు మళ్ళీ అది క్రాస్గానే మళ్ళీ సిలువ ఆకారంలోనే ఆ పోర్షన్ ఆ ఆకారం ఎప్పుడైతే ఆ డిజైన్ అని చూస్తున్నప్పుడు మళ్ళీ సిలువ ఆకారంలోనే మనకు కనబడతా ఉంది. దేవుని ప్రజలారా, అద్భుతంగా అంటే దేవుడు తన ప్రణాళిక అంతా ఎప్పుడైతే మరి ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకొని వచ్చి ఆ బానిసత్వం నుండి తెచ్చాడో అప్పటి నుండి, లేకపోతే ఆది నుండి దేవుడు ఒకటే ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేంటంటే మానవ జాతిని విడిపించడానికి, పాపము నుండి విముక్తి కలిగించడానికి దేవుడికున్న ఒకే ఒక ప్రణాళిక, అది యేసు ప్రభు వారి శిలువ బలియాగము. అది ఒక్కటే యేసు ప్రభు వారి శిలువ బలియాగం ఒక్కటే దేవుని దృష్టిలో. కానీ దేవుడు ఎప్పుడు కూడా అసలు మానవాళి విముక్తి గురించి ఆలోచించినప్పుడు ఇది తప్ప వేరే ఆప్షనే లేదు అన్నట్టుగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకోసమే టేబర్నాకిల్కి బయట మనం చూసినప్పుడు శిలువ గుర్తు ఏమైనా కనబడతా ఉంది, లోపల చూసినప్పుడు కూడా శిలువ గుర్తే కనబడతా ఉంది. దేవుని ప్రజలారా, ఎంత అద్భుతమైన దేవుడు ప్రణాళిక అంటే శిలువ మీదనే ఏముంది, మనకు దేవుని ప్రజెన్స్ ఉంది. ఇప్పుడు ఇదే టాబర్నాకిల్ మీద ఏముంటుంది, ఇక్కడే మనకు అగ్నిస్తంభము మేఘస్తంభం ఉండి మరి దేవుడి ప్రజెన్స్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దేవుడి కరుణాపీఠం ఇక్కడ ఉంది అంటే ఏంటి, దేవుడి సింహాసనం ఇక్కడ ఉంది అని అర్థం. అంటే దేవుడి సింహాసనమే ఎక్కడ ఉంది, శిలువ మీదనే దేవుడి సింహాసనము కూర్చొని ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎంత అద్భుతమైన పిక్చర్ దేవుని ప్రజలారా. కాబట్టి పెద్ద ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏది ఇవ్వదలుచుకోలేదు, లేకపోతే ఇదేదో గొప్ప విషయం అని నేను చెప్పట్లేదు. కానీ దేవుని ప్రజలారా, మనం కనుక బైబిల్ యొక్క గొప్పతనము మరి తెలుసుకోవాలనే విషయంలో కనుక మనకు నిజంగా ఆతురత ఉన్నప్పుడు, ఈ విషయం తెలిసినప్పుడు మనం ఎంతో మరి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేవారంగా ఉండాలి దేవుని ప్రజలారా. ఎందుకంటే ఎంత అద్భుతమైన విషయం అంటే దేవుడు బైబిల్లో తన ప్రణాళిక కానీ ఏదైతే రివీల్ చేశాడో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం ద్వారా మనకు విముక్తి, మన పాపముల నుండి విముక్తి అనే ఒకే సత్య సువార్త ఎంత విలువైంది, లేకపోతే ఎంత గొప్పది, లేకపోతే ఏమంటాం యుగం, లేకపోతే దేవుడు మానవ చరిత్ర మొదలు నుండి అంతం వరకు ఒకే ఒక ప్రణాళికను దేవుడు ఏ విధంగా కలిగి ఉన్నాడు. తర్వాత దాన్ని అడుగడుగున ఏ విధంగానైతే ఆ విధంగా ఒక వర్బల్లో కావచ్చు, లేకపోతే ఒక పిక్చర్లో కావచ్చు, ఒక నంబర్లో కావచ్చు, ఏ లాంగ్వేజ్, ఏ కమ్యూనికేషన్ మోడ్ అయితే ఆ కమ్యూనికేషన్ మోడ్లో దేవుడు మానవాళికి అది ప్రచురం చేస్తూనే వచ్చిండు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సింపుల్గా మనం చెప్పుకోవాలంటే దేవుని ప్రజలారా, పెద్ద దీంట్లో ఇది లేదు, చాలా ఈజీగా మనం చూసింది ఈరోజు కేవలం 7 అంశాలు చూసాము. దాంట్లో టెబర్నాకిల్ అంటే మొత్తము ప్రత్యక్ష గుడారపు మందిరము. మనము నిర్గమకాండం 25వ అధ్యాయం రాగానే ఈ ప్రత్యక్ష గుడారం ఏంది, ఈ కొలతలేంది, ఇదే దాన్ని ఇంత మూరలు చేయమంటాడు, ఇది చేయమంటాడు. తర్వాత ఈ తెరలు ముఖ్యంగా మరి రెడ్ దారాలతోటి, లేకపోతే మేక వెంట్రుకలతోటి, గొర్రె బొచ్చుతోటి చేసిందని చాలా విచిత్రంగా దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొలతలు ఇచ్చే దగ్గర కానీ ఈ అరేంజ్మెంట్స్ చేసే దగ్గర కూడా చాలా ఇది ఉంటాయి. అయితే ఎక్కడైతే ఆ లెక్కలు ఎలాంటివి వస్తాయో అక్కడ మనకు చాలా ఇబ్బంది అయిపోయి, బోరింగ్ అయిపోయి మనం సరిగా బైబిల్ని ఆ సందర్భాల్లో చదవని విషయాలు ఉన్నాయి దేవుని ప్రజలారా. అయితే దేవుడు అదే సందర్భంలోనే ఎంత అద్భుతమైన సువార్తల్ని దాచిపెట్టాడు మనకు మరి అర్థం చేయించడానికి. మనం కనుక అందుకోసమే దేవుడు ఏమన్నాడు, మీరు దేవుణ్ణి పరిశోధించి, లేకపోతే దేవుని వాక్యాన్ని పరిశోధించి చదివితేనే మనకు అద్భుతమైన విషయాలు తెలుస్తాయనే విషయం మనకు అర్థమవుతా ఉంది. సో మనము కరుణాపీఠము, ధూపవేది, దీపస్తంభం, తర్వాత సముఖపు రొట్టెలు ఉంచే బల్ల, గంగాళము, తర్వాత బలిపీఠము అనే అంశాలని చూస్తూ వాటి యొక్క అరేంజ్మెంట్స్ ఎట్లా చేయమన్నాడు దేవుడు. చాలా సింపుల్ అండి. క్వశ్చన్ వై, ఎందుకు ఇలానే చేయాలి? ఒకవేళ ఇవన్నీ ఒక వరుసలో పెట్టేవచ్చు కదా, ఇట్లా సింపుల్ కదా. లేకపోతే అన్నీ ఒక సైడ్కి పెట్టండి, లేకపోతే అన్నీ ఒక సైడ్కి, లేకపోతే ఇటు సైడ్ అన్నీ ఒక కార్నర్కి ఇటు పెట్టండి, లేకపోతే ఇవన్నీ తీసుకొచ్చి ఇటు పెట్టేయచ్చుగా వరుసకి.
కానీ ఎందుకు దేవుడు ఈ పిక్చర్లోనే పెట్టాడు? ఈ అరేంజ్మెంటే, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, తర్వాత ఫస్ట్ బలిపీఠం ఉండాలి, బలిపీఠానికి ధూపవేదికి మధ్యలో గంగాళం ఉండాలి, ధూపవేది అనేది మందసానికి ముందు ఉండాలి, మందసానికి పక్కన అంటే చూడండి అతి పరిశుద్ధ స్థలం ఏదైతే ఉందో పోర్షన్ 1 దీంట్లో ఒక్క కరుణాపీఠమే తప్ప మరి ఏముండొద్దు, ఖాళీ ఉండాలి. అని ఎక్కడైతే మరి పరిశుద్ధ స్థలం ఉందో అక్కడ మాత్రం ధూపవేది ఉంది, రొట్టెలు ఉన్నాయి, తర్వాత దీపస్తంభం ఉంది. ఒకే దగ్గర 3 అంశాలు ఉన్నాయి. మళ్ళీ ఆవరణంలో వచ్చేసి ఇటు సైడ్ అంతా ఖాళీ ఉంది, ఇటు సైడ్ అంతా ఖాళీ ఉంది, కానీ ఇక్కడ మాత్రం సీరియల్గా 2 ఉన్నాయి. అంటే దేవుడు ఎంత అద్భుతంగా అసలు అందుకోసమే బైబిల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అని ఆ టాపికే మనం ఎందుకు పెట్టుకున్నాం, ఆ హెడ్డింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే మన మేధస్సుకు అందనిదే అనేది మనం చూస్తూ ఉన్నాము. బైబిల్ ఎంత గొప్పది అంటే ఏదో ఏమంటామండి స్టోరీలు లేకపోతే పిచ్చి పిచ్చి ఏదో అక్కడ ఇక్కడ అని ఏదో మాట్లాడేసేది కాదండి. చాలా సిస్టమేటిక్గా మనము ఒక్కొక్కటి లోతుగా వెళ్తూ ఉంటే చాలా సిస్టమేటిక్గా, చాలా అరేంజ్డ్గా. అందుకోసమే మన దేవుడు క్రమము కలిగిన దేవుడు అంటారు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆర్డర్, అంటే క్రమము. అందుకోసమే దేవుడు అక్రమం చేయవారులారా నా ఎదుట నుండి వెళ్ళిపోండి అంటాడు. అంటే క్రమము కానిదే అక్రమము. సో అక్రమం చేసేవారంటే ఆయన, లేకపోతే అరేంజ్మెంట్ లేనిది దేవుడి పద్ధతి కాదు. కాబట్టి ఏదైనా దేవుడు అద్భుతంగా ఒక అరేంజ్మెంట్ అనేది చేస్తూ ఉన్నాడు, ఒక క్రమంలో చేస్తూ ఉన్నాడు. ఆ క్రమము మనం చూసినప్పుడు అద్భుతంగా మరి దేవుని ప్రణాళిక, ఆ శిలువ, ఆ యాగము మనకు కనబడతా ఉంది. కాబట్టి దేవుని ప్రజలారా, ఇదే విధంగా దేవుడు మరి ఈ తర్వాత ఏదైతే ఈ ఉపకరణాలు ఉన్నాయో వీటి యొక్క మీనింగ్స్ ఏంటి, దేవుడు ఇంత అద్భుతంగా చేసిన అరేంజ్మెంటు మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా మేలు చేస్తుంది, ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఈరోజు ఈ క్లాస్ మనము చిన్న ప్రార్థన ద్వారా ముగిద్దాము. మహోన్నతుడా, మంచి దేవుడా, గొప్ప తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రం. అవును తండ్రి, మీ వాక్యం ఎంత గొప్పది ప్రభువా, మీ ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవి తండ్రి. అవును ప్రభువా, మానవ మేధస్సుకు అందనివి తండ్రి. మేము ఏ విధంగా ఊహించినా కూడా తండ్రి, అవును తండ్రి, మా మేధస్సుకు, మా బుద్ధికి తండ్రి అవి అందలేవు ప్రభువా. ఎంత గొప్ప జ్ఞానం తండ్రి, ఎంత గొప్ప ప్రణాళిక తండ్రి. మమ్మల్ని పాపం నుండి, శాపం నుండి విముక్తులను చేయడం కొరకు తండ్రి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే తండ్రి మా కోసం ప్రణాళికలు వేసి ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రం. అవును తండ్రి, అనేక సార్లు మేమే తండ్రి దారి తప్పిపోయి మూర్ఖంగా మరి బిహేవ్ చేసి ప్రభువా మిమ్మల్ని బాధ పెట్టి మరి శోధించి వేధించి బాధ పెట్టిన వారంగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మరొకసారి మీ ఆత్మచేత మరి వెలిగింపబడి తండ్రి మరొకసారి ఇంత అద్భుతమైన సత్య సువార్తలు మరి మీ వాక్యంలో దాగి ఉండి మాకు వద్దకు వస్తూ ఉన్నప్పుడు తండ్రి మరి మేము ఇంకా మిమ్మల్ని కృతజ్ఞతతో తండ్రి ముందుకు సాగిపోయి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మరొకసారి మా జీవితాన్ని మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయమని ప్రభా, ఎందరైతే మీ బిడ్డలు తండ్రి ఈ వీడియో ద్వారా విషయాన్ని వీక్షిస్తూ ఉన్నారో తండ్రి, తెలుసుకుంటా ఉన్నారో వారు కూడా తండ్రి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా అనేకులకు ఈ విషయాలను షేర్ చేయడానికి సహాయం చేయమని మరొకసారి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి దేవుడు ఇలాంటి అద్భుతమైన విషయాలు తన వాక్యంలో ఎన్నో దాచిపెట్టాడు. అవి ఒక్కొక్కటిగా మనము ఈ క్లాసెస్ ద్వారా నేర్చుకుందాము. కాబట్టి ఎందుకంటే ఒక డీటెయిల్గా మనకు ఏదో పైన ఒక 2 మాటలు ఏదో చెప్పేసి అయిపోయింది అనడం కాకుండా మనము ఎన్నో గంటల సేపు మరి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము కొద్దిగా డీటెయిల్గా నేర్చుకోవడంలో ఏమాత్రము తప్పు లేదు, లేకపోతే ఏమాత్రము మనము సమయాన్ని వృధా చేస్తున్నట్టు అనుకోవడానికి లేదండి. ఇంత అద్భుతమైన విషయాన్ని సింపుల్గా ఇట్లా చేయడం కోసం మనం వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎంతో స్టడీ చేసి ఎంతో మరి మెటీరియల్ గ్యాదర్ చేసి చివరిగా కంక్లూజన్లో మనం ఈ సిచ్యువేషన్కి వస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలారా, మా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు కూడా మీరు పరిచయం చేస్తారని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.